హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో దృశ్యం పార్ట్ 3 మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. సో జస్ట్ ఇప్పుడే నేను మూవీకి వెళ్ళి రావడం జరిగింది. సో సింపుల్గా మూవీ ఎలాగుందనేది సింపుల్గా 2 ముక్కల్లో మాట్లాడుకుందాం. సో మూవీ అయితే పార్ట్ 3 యాక్చువల్గా 1, 2 ఇది మలయాళం మూవీ. మోహన్ లాల్ గారు చేశారు మలయాళంలో. సో తెలుగులో వచ్చేసరికి పార్ట్ 1, 2 వెంకటేష్ గారు చేశారు. సో పార్ట్ 3 వచ్చేసరికి డైరెక్ట్గా మలయాళం మూవీ తెలుగులో డబ్ అయింది. సో ఇది అయితే మూవీ వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా పార్ట్ 1, 2 చూసిన వాళ్ళైతేనే మూవీకి వెళ్ళండి. అట్లీస్ట్ పార్ట్ 1, 2 స్టోరీ గురించి తెలుసుకుంటే, అదే స్టోరీ ఏంటనేది తెలిస్తేనే మూవీకి వెళ్ళండి, లేదంటే ఏం అర్థం కాదు. సో దాని కంటిన్యూషన్ కాబట్టి పార్ట్ 3, 1, 2 కంటిన్యూషన్ కాబట్టి సో పార్ట్ 1, 2 గురించి తెలుసుకుని వెళ్ళండి. ఒక మూవీ గురించి వచ్చేసరికి 1, 2లో ఉన్నంత సాలిడ్ స్టోరీ కానీ పర్ఫార్మెన్స్ కానీ 3లో ఉండదు. బట్ క్యూరియాసిటీ బిట్కి కూడా ఒక క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. పార్ట్ ఇంటర్వెల్ వరకు సో అలా వెళ్తుంది సినిమా, ఏదో అలా సీరియల్ చూసినట్టుగా ఉంటుంది. బట్ ఇంటర్వెల్లో వచ్చిన కొన్ని ట్విస్ట్కి ఇంటర్వెల్ తర్వాత ఒక క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి మంచి ఒక పీక్స్కి వెళ్ళిపోద్ది. మన ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోద్ది, ఏమవుతుందని క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. ఫైనల్గా ఏదైతే పార్ట్ 1, 2లో అల్టిమేట్గా ఫైనల్ అదే మొత్తం మీద మూవీ ఎండింగ్ వచ్చేసరికి హీరో సేఫ్ అవుతాడు. సో పోలీస్ డిపార్ట్మెంటు అలాగే మిగతా వాళ్ళు హీరోని వాళ్ళ ఫ్యామిలీని సో కేసు నుంచి ఆ కేసులో ప్రూవ్ చేయాలనేది వాళ్ళు ప్రయత్నిస్తుంటే అల్టిమేట్గా హీరో తప్పించుకుంటాడు. సో 3లో కూడా అదే జరుగుద్ది. ఎక్కడా కూడా హీరో బుక్ అవ్వడు, అల్టిమేట్గా తప్పించుకుంటాడు. బట్ ఏంటంటే కొన్ని 1, 2లో ఉన్నంత సాలిడ్ కనెక్షన్ అయితే ఇందులో ఉండదు. అంతగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమి ఉండదు. బట్ క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. ఏమో కొన్ని సీన్స్ అయితే మంచి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి. అదేవిధంగా కామెడీ కానీ సాంగ్స్ కానీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు. సాంగ్స్ లేవు అసలు, ఒకటి ఉన్నట్టుంది అంతే. సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేవు. ఒక కామెడీ కూడా ఏముండదు. జస్ట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. సో దానికోసం వెళ్ళొచ్చు, మూవీకి అయితే వెళ్ళొచ్చు. 100% మూవీ అయితే చూడొచ్చు. బట్ 1, 2 పార్ట్ 1, పార్ట్ 2 చూస్తేనే మూవీకి వెళ్ళండి. సో ఇది ఓవరాల్గా మూవీ వచ్చేసరికి బాగానే ఉంది. థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదటి నుంచి మన ఛానల్లో మూవీ కంటెంట్కి సంబంధించిన రివ్యూలు వస్తాయి. దయచేసి మనల్ని ఫాలో చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.